దర్గా చిన్నగౌడ్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారు. తెలంగాణ రాకముందే తెలంగాణ గురించి కేసీఆర్ ఎంబడి కేటీఆర్ ఎంబడి అప్పుడు ఉండి తెలంగాణ గురించి పోరాడినాం బాగా. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి మీరు ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి మీకు ఎందుకు ఏ పదవి ఇవ్వలేని పక్షం? పదవిని నేను అడగలేను కదా ఇప్పటివరకు. ఒక కార్పొరేటర్ పదవి కానీ లేకపోతే ఎమ్మెల్యే పదవి కానీ ఎందుకు? నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, ఒక కార్పొరేట్ సీట్ కావాలి. నేను ఎప్పుడు నేను లెటర్ పెట్టుకోలేదు, నేను అడగలేను ఇప్పటివరకు. అప్పుడున్న పరిపాలన ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది? అంటే అప్పుడున్న పరిపాలనే బాగుంది నాకైతే. ఎందుకంటే రైతు బంధు అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు అమౌంట్ పడడం అవన్నీ ఆగినాయి. ఓన్లీ సెటిల్మెంట్లైనా ఇంకేదైనా ఉన్నాయా? మ్యాక్సిమం సెటిల్మెంట్ అంటే ఇవే వస్తాయి. ఎక్కువ సలాలయ్యి, భార్య భర్తలు కొట్లాడినాయి, సలాలయ్యి. అంటే పోలీసులు కూడా చేయలేని పనిని మీరు ఒక సెటిల్మెంట్ ద్వారా చిన్న ఇష్యూ కదా. వాళ్ళే అంటారు ఎవరైనా పెద్ద మనిషి మొన్నబి ఒకటి 5 కోట్లు తీసుకోరు. పోలీసులు చెప్తారు మన పెద్ద మనిషి ఉంటే మాట్లాడుకొని క్లోజ్ చేసుకో బయట అని. ఇప్పటికి ఎన్ని సెటిల్మెంట్ చేసి ఉంటారు? వేల కేసులు. అన్న సెటిల్మెంటే కాదు, కేవలం మర్డర్లు కూడా చేస్తారు, ఇవి కూడా చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? నిజమే. అది ఒకప్పుడు 20 years కింద అయినాయి ఇవన్నీ. ఏ సంవత్సరంలో జైలుకి వెళ్ళి ఉంటారన్న మీరు? మీ వయసు ఎంత? 21 years. 21 years. 21 yearsలోనే జైలుకి వెళ్ళారు.